హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నేను మీ జాను. ఒక అత్త మామ ఆడపడుచు పోరు తట్టుకోలేక ఒక కర్కశంగా పీక్కు తింటుంటే ఒక తోడేళ్లలాగా పీక్కు తింటుంటే ఆమె తట్టుకోలేక సూసైడ్కి ప్రయత్నించింది. మరి ఎందుకు ప్రయత్నించిందో ఆ అమ్మాయి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో ఆమె బంధువులతో కుటుంబ సభ్యులైతే ఇక్కడ ఉన్నారు కనుక్కొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు అనిత సూసైడ్ చేసుకుంది కదా, ఆమె సూసైడ్ చేసుకున్నట్టు మీకు ఫస్ట్ ఎలా తెలిసింది? తనే సెల్ఫీ వీడియో తీసి పెట్టింది వాళ్ళ మమ్మీకి. ఎంత అంటే మీరు వెంటనే రావడం జరిగిందా? ఒక 30-35 నిమిషాలు పట్టిందమ్మా. మేము వేరు వేరే చోట్ల ఉంటాము. అది మా చిన్నమ్మకి తెలిసింది. మా చిన్నమ్మ మాకు చెప్పే వరకు, మేము వచ్చే వరకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇమ్మీడియట్గా పక్కనే ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు కొద్దిగా భయపడ్డారు, తీసుకోవడానికి సీరియస్ ఉంది, అమ్మాయి అన్కాన్షియస్ మేము పట్టము అని అంటే ఇంకా ఈ జీవన్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అసలు ఏమైందంటారు? అంటే సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? అత్తమామలు, భార్య, భర్త, తర్వాత వాళ్ళ ఆడపడుచులు విపరీతమైన వేదన. ఇంచుమించు లాస్ట్ 1.5-2 years నుంచి విపరీతంగా టార్చర్ పెడుతున్నారు. అదనపు కట్నం కావాలని, లేకపోతే వదిలేస్తామని. ఇప్పటికీ మేము ఎంత ఇవ్వాలో వాళ్ళు అడిగిన దానికన్నా కూడా మేము ఎక్కువ ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు అతనికి ఇమ్మీడియట్గా 2 ఎకరాలు అతని పేరు మీద మేము రిజిస్టర్ చేయాలట, లేకపోతే మా చెల్లెల్ని వదిలేస్తారట. అంటే కరెంట్ లేకుండా చేశారు, నీళ్ళు లేకుండా చేశారు అంటారు కదా, ఇది ఎంతవరకు? అయితే ఏమైందమ్మా అంటే, దసరా కన్నా ముందు వరకు వీళ్ళు కంటిన్యూ ప్రతిసారి టార్చర్ పెడుతుంటే మా చెల్లెలు ఇంకా బాధ తట్టుకోలేక మాకు ఫోన్ చేసి చెప్తే, మేము మా తరపు బంధువులని, ఫ్యామిలీలో ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి పంచాయతీకి వెళ్ళినాం. వెళ్తే వాళ్ళ తరపు కూడా అంటే అనుకోలే, సడన్గా కాదు, వాళ్ళ తరపు బంధువుల్ని వాళ్ళు పిలిపించుకున్నారు. మా తరపు పెద్ద మనుషులు మేము తీసుకొని పోతే సమ్ అరౌండ్ 22/9/2023 అనుకుంటా, 24 అనుకుంటా, డేట్ కరెక్ట్ గుర్తులేదు. దసరా కన్నా కొన్ని నెలల ముందు పోతే ఆ రోజు అంతా వాళ్ళ తరపు సమస్యలు, మా తరపు సమస్యలు అన్ని విన్న తర్వాత పెద్ద మనుషులు అందరూ ఏమన్నారంటే, భార్యాభర్తల మధ్యలో అసలు చిన్న గొడవ కూడా లేదు, కేవలం అత్తమామలు ఆడపడుచుల వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అక్కడ మెయిన్ సమస్య ఏంటంటే, మా చెల్లి వల్ల ఆడపడుచు, పెద్ద ఆడపడుచు పెద్ద ఆడపడుచు అదే ఇంట్లో ఉంటుంది. పెళ్ళయి అప్పటికే 4-5 సంవత్సరాలు అయినా కూడా తను తన భర్త అక్కడే ఉంటారు. వాళ్ళతో పాటు ఇంకా ఆడపడుచు భర్త సౌశీల్ అని ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన కూడా మా చెల్లెల్ని వేధించాడు. ఇవన్నీ చేస్తుంటే మేము ఆ రోజు పంచాయతీ పెట్టినాము. పంచాయతీ పెట్టిన తర్వాత పెద్ద మనుషులు అన్ని విన్న తర్వాత అత్తమామలకి ప్లస్ అమ్మాయికి మనస్పర్ధల వల్లనే ఈ గొడవలు పెద్దగా అవుతున్నాయి, భార్యాభర్తల్ని తల్లిదండ్రులకు సపరేట్గా ఉంచితే అన్ని సర్దుకుంటాయని చెప్పి ఇరువైపు పెద్ద మనుషులు అందరికి నచ్చ చెప్పినారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, సపరేట్గా ఏదైనా రూమ్ తీసుకొని, అదే ఇల్లు తీసుకొని ఉంచుదాము అని. మా బావ కూడా అన్నాడు ఆ రోజు అందరి ముందర, ఏమని, నాకు నా భార్య కావాలి, నా పాప కావాలి, నేను విడిపోవడానికి ఏమాత్రం రెడీగా లేను అని. ఆ తర్వాత ఎప్పుడైనా కేసు పెట్టారు? లేదమ్మా, అప్పటి వరకు మేము ఎప్పుడు ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఆ తర్వాత పంచాయతీ తర్వాత కొన్ని రోజులకి దసరా పండుగ వచ్చింది. దసరా పండుగకి మా చెల్లెలు మా కోడల్ని తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన కొన్ని రోజులకి వారం 10-15 రోజులు అప్రాక్సిమేట్ మా దగ్గరే ఉంది. ఎప్పుడైతే తను రిటర్న్ వద్దాము అని వీళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిందో, టోటల్ ఇల్లు మొత్తానికి లాక్ చేసుకొని వెళ్ళిపోయినాం. ఎక్కడికి వెళ్ళారంట? ఎక్కడ పోయినో మాకు తెలియదు. ఇంకా మేము ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ లేదు, మా చెల్లెల నెంబర్ కంప్లీట్గా బ్లాక్ చేసినారు. వేరే నెంబర్ నుంచి చూస్తే హలో అంటారు, పెట్టేస్తారు. అట్లా 2-3 days మేము ఇక్కడే వెయిట్ చేసినాం, వాళ్ళ ఇంటి ముందరనే వెయిట్ చేసినాం. అంతా మా బంధువులు వాళ్ళందరూ వచ్చి ఆందోళన ఇన్ ద సెన్స్ ప్రొటెస్ట్, న్యాయం కోసం ప్రొటెస్ట్ అన్నట్టు మేము చేసినాం. అదే రోజు సర్నార్ పిఎస్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం, వాళ్ళు ఏం పట్టించుకోలేదు. తర్వాత ఇంకా మా బాధ చూసి ఆ కాలనీ ఎల్డర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ కింద రెంటర్ పోర్షన్ ఒకరిని రిక్వెస్ట్ చేసి, అరే ఇంటి కూడా రోడ్డు మీద ఉంది, మీరు బయట ఇంకేమైనా రూమ్ తీసుకోండి అని. వాళ్ళ ఒక వెనకాల ఉన్న స్టోర్ రూమ్ లాంటిది, అది బ్యాచులర్ అబ్బాయి ఉండేది, అతన్ని ఖాళీ చేపించి మాకు ఇస్తే మా చెల్లెలు అదే దాంట్లో ఇంచుమించు ఒక 4-5 రోజులు అక్కడే ఉంది. స్టోర్ రూమ్ తను ఒక డాక్టర్, అప్పటికి కూడా ప్రొఫెషనల్. ఆ స్టోర్ రూమ్ లోనే కరెంటు లేదు, వాటర్ లేదు. దాంట్లో ఉన్న తర్వాత దాంట్లో ఉండడం కూడా వీళ్ళకి నచ్చక రాక్షసంగా ఆ మిగతా రెంటర్స్ ఉంటారు, అంతా బ్యాచులర్ రూమ్స్ ఆ ఇంట్లో, మిగతా రెంటర్స్ ని ఈవిడను భయపట్టియమని మధ్యరాత్రి అందరు పడుకున్న తర్వాత వచ్చి గట్టిగా లంచా ఇక చెప్పలేని మాటలు అండి. గట్టిగా అన్ని బయటికి వెళ్ళవే, నేను చంపేస్తా అని డోర్లు కిటికీలు కొట్టడం. అట్లా మధ్యరాత్రి ఇంటి ముందర పసుపు, నిమ్మకాయలు, మిరపకాయలు కోసేసి చాతపడి చేస్తారు కదా. అంటే మా చెల్లెల్ని ఏ విధంగా భయపట్టియాలో అన్ని రకాల టార్చర్లు పెట్టినారు. అయినా కూడా ఈమె స్టాండర్డ్గా మేము చెప్తున్నాం, స్టాండర్డ్గా ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ముందల పోర్షన్ వాళ్ళు ఖాళీ చేసినారు. అది కూడా పెద్ద పోర్షన్ ఏం కాదు, ముందల పోర్షన్ వాళ్ళు ఖాళీ చేస్తే దాంట్లోకి పోయింది. దాంట్లోకి పోతే వాళ్ళ మామయ్య, మా చెల్లె వాళ్ళ మామయ్య వచ్చి, ఆ వీడియో ఉంది, నిన్న మొన్న స్క్రోల్ అయింది, చూసి ఉంటారు మీరు, మొత్తం ఇట్లా చేయబెట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి బయటికి దొబ్బడానికి విపరీతమైన ప్రయత్నం చేసినారు. మళ్ళీ అది తెలిసి మేము పోయి మళ్ళీ కేసు పెట్టినాం. పోలీసు వాళ్ళు నామ మాత్రం ఒక కేసు రాస్తారు, అంటే ఇంత పెద్ద నేరం జరిగితే ఇంత చిన్న కేసు చేసి మొత్తం ఎక్కడికక్కడికి వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మేము ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఒక కేసు పెడితే పోలీసులకు ఇన్ని డబ్బులు వస్తుంది,
100% డబ్బులు వస్తుంది. అది వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. మేము ఎన్ని కంప్లైంట్ ఇస్తే అంత మంచిదని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎలాంటి చర్య లేదు. ఇదంతా జరిగి 3 నెలలు ఇట్లే ఈ గొడవలతోనే గడిచిపోయింది. లాస్ట్ ఒక వారం 15 రోజుల ముందు మా చెల్లె వాళ్ళ అత్తమామ వాళ్ళు కూడా ఇంకా కొంతమంది వీళ్ళు ఉంటారు కదా ఆట మీద పని చేసేవాళ్ళు, వాళ్ళలో స్టాండర్డ్ ఉన్న 10-15 మంది ఆడోళ్ళని తెచ్చుకొని పైనింటికి వచ్చేది. 2.5 months వాళ్ళు లేనే లేరు. మా చెల్లెలు అదే కింద ఇంట్లో ఉంటుంది. లీగల్గా వాళ్ళు చేయాల్సిందే వాళ్ళు చేస్తున్నారు, మేము చేయాల్సింది మేము కోర్టు ద్వారా చేస్తున్నాము. 2.5 months తర్వాత రీసెంట్గా వచ్చి వాళ్ళందరు లేడీస్ని తీసుకొచ్చి ఇక ఈమె డోర్లు పలగొట్టి ఈమె ల్యాప్టాప్లు బట్టలు అన్నీ ఈవిడ డ్యూటీకి పోయింది. అప్పుడు అన్నీ తీసుకొని పోయారు. మళ్ళీ సాయంత్రం వచ్చి ఏవి లేకున్నా సరే నేను అదే ఇంట్లో ఉంటాను మళ్ళీ వచ్చింది. అది కూడా నచ్చక ఇంకా ఆమె వివిధ రకాలుగా మేడం అసలు అది ఆడియోలు ఉన్నాయి, అసలు చెవులు పగిలిపోతుంది. అన్ని మాటలు రోజు గంటన్నర పనోళ్ళతోని మెడలు బట్టి బయటకు పెట్టించారు 2 సార్లు. తర్వాత ఇక బూతు మాటలు తిట్టి మా చిన్నమ్మ మా చెల్లె వాళ్ళ తల్లి ఉంటుంది కదా, పాపకి ఎప్పుడైనా సెలవు ఉన్నప్పుడు తను వచ్చి ఇదే ఇంట్లో ఉండి పాపని చూసుకునేది. పాపని కూడా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు. మొన్న రీసెంట్గా పాప తెలియక టాయిలెట్ పోస్తే ఎంత గలీజ్ మాటలు అంటే అంత గలీజ్ మాటలు. పాపని తిట్టడము, మా చిన్నమ్మను లోపలనే గ్లాసులో పట్టుకొని తాగొచ్చు కదనే అట్లా. సొంతం పాపకు నాయనమ్మ అవుతుంది ఆవిడ, ఈమెనేమో అమ్మమ్మ అవుతుంది కదా, అంత గలీజ్ మాటలు తిట్టాడు. ఇవన్నీ ఇంకా ఆమె వినడము, పోలీస్ స్టేషన్ యథావిధిగా మేమేమో పిచ్చోళ్ళలాగా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నాం న్యాయం దొరుకుతుంది అని. వాళ్ళు డబ్బులు పడేస్తున్నారు, అందరినీ మేనేజ్ చేసుకుంటున్నారు. పోలీసు వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవాలి. మా చెల్లెలు అవన్నీ గమనించింది. 3-4 నెలల నుంచి చూసి తన ఇద్దరు అంటే మా చిన్నాయనలు ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు చట్టం మేము అంటే ఆమె కళ్ళలం అవుతాం వరుసకు. మేము అడ్వకేట్లము లెక్చరర్లంగా మేము ఉన్నాము. మేము కూడా ఎట్లాంటి ఇల్లీగల్గా చెయ్యొద్దు, అన్ని న్యాయంగానే పోదామని మేము. ఇవన్నీ ఆమెకు ఇంకా సాధించలేదు. ఇంకా న్యాయం పట్టుకొని పోతే ఏడ జరుగుతుంది, ఏం జరుగుతుంది. రోజోడు వస్తుండు తిడుతున్నాడు, మెడలు పట్టి కొడుతున్నాడు. ఇంకా న్యాయమే ఇంకేడుంది నాయన న్యాయం అని చివరికి ఆమె సహనం కోల్పోయి ఇది చేసిందని అనిపిస్తుంది. అంటే బయట సీసీ కెమెరా కూడా పెట్టారంట కదండి, బెడ్రూమ్ లోకి కనిపించే విధంగా. పెట్టారు అవన్నీ. సిఐ గారికి కనీసం ఒక 10 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం. కనీసం ఆ కెమెరా తిప్పండి సార్ అని. చివరికి ఒకనాడు పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి ఆ కెమెరా కొంచెం అంటే వాళ్ళు అబ్జర్వ్ చేసినారు, అది నిజమే మేము ఇచ్చిన దరఖాస్తులో న్యాయం ఉంది అని చెప్పి ఆ కెమెరా కొద్దిగా డైవర్ట్ చేసినారు. వాళ్ళు పోయిన 5 నిమిషాలకే మళ్ళీ మా చెల్లెల్ని తిట్టి మళ్ళీ సేమ్ అట్లే. ఇంకా మేము వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదని పై ఆఫీసర్ల దగ్గర కూడా పోయినాం. వాళ్ళు ఈయనకు ఫోన్ చేస్తే ఈయన మిస్గైడ్ చేయడం, సార్ వాళ్ళు ఏ కంప్లైంట్ ఇచ్చినా మేము కేసు కడుతున్నాం సార్ అంటారు. ఇక్కడ సిఐ గారు కేసు కడుతున్నామంటారు కానీ ఏం చర్య తీసుకున్నారు. అంటే స్టార్టింగ్ నుంచి మ్యారేజ్ అయిన దగ్గర నుంచి గొడవలు ఉన్నాయి అంటారా? లేదమ్మా, ఒక 1.5-2 years దాకా మంచిగానే ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ ఆడపడుచు అమెరికాలో ఉండే అప్పుడు చెల్లె వాళ్ళు ఆడపడుచు అమెరికా పోయిన తర్వాత అక్కడ నుంచి చిన్న మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి. ఇండియాకు మా చెల్లెలు అక్కడ ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ టార్చర్ భరించలేక ఇండియాకు వచ్చిన తర్వాత అవి ఎక్కువ అయిపోయినాయి. మా బావ కూడా కరోనాలో జాబ్ పోయి మళ్ళీ ఇక్కడ వచ్చాడు. ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ మేము పంచాయతీ చేసి ఇంటి దగ్గర పంపిస్తే కొన్ని రోజుల తర్వాత డబ్బులు కావాలంటే 25 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చినాము. పెళ్ళప్పుడు ఇచ్చినవి కాకుండా ఆ తర్వాత కొన్ని రోజులు కాగానే మళ్ళీ 50 లక్షలు నగదు తీసుకురా ప్లస్ 2 ఎకరాల అప్పుడు పెళ్ళప్పుడు మేమే ఒప్పుకున్నాం, మా తప్పేం లేదు, మేము నిజంగానే 2 ఎకరాలు ఇస్తామన్నాం. అది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలంట అతని పేరు మీద. అది మా చిన్నాయన పేరు మీదే ఉంది, ఇప్పుడు ఆయన పేరు మీద రిజిస్టర్ చేయాలంట. ఎందుకు ఇప్పుడు ఏం అవసరం ఉంది ఆయనకి? ఇప్పుడు మా చెల్లెకు పెట్టిన కిలో బంగారం 5 కిలోల వెండి మొత్తం ఆమె దగ్గర ఉన్న పుస్తలు తాడు తప్ప ఇంకా మిగతాది ఏమీ లేదు, మొత్తం గుంజుకొని అమ్మేసుకున్నారు. ఇప్పుడు అంటే పుస్తలు తాడు అంటే కనుక మీరు మీ మీద కేసు పెట్టారు కదా, అక్కడికి వెళ్ళిన వాళ్ళ మీద మా మెడలోది గొలుసు లాక్కెళ్ళిపోయారు 5 తులాలు గొలుసు అని అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? మేము అసలు వాళ్ళని కొట్టనే లేదమ్మా. నేను ఎస్పెషల్లీ నన్ను కూడా A2గా పెట్టినారు ఇప్పుడు ప్రజెంట్ కేసులో. నేను 7 గంటల వరకు ఇదే హాస్పిటల్ ఉన్నా, 6 గంటలకు కొట్టినా అని చెప్పి కంప్లైంట్ రాశారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటి ముందర సీసీ కెమెరాలు ఉన్నాయి, చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది కదా. మాకేం అవసరం? మా అత్త అంటే మేము కూడా అమ్మలాగానే అనుకున్నాం వాళ్ళని ఎప్పుడు. అంటే మేము ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద నెగిటివ్ చర్య ఎందుకు తీసుకోలేదంటే ఇప్పటి కూడా మా చెల్లెలు బాగా కలిసి ఉండాలనే మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం. ఎప్పుడు కూడా మేము అట్లా అనుకుంటే మేము కూడా వాళ్ళ మీద నిజంగా ఇప్పటివరకు ఎప్పుడో అంటే మేము చేయకపోవచ్చు కానీ మాకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మాకు చాతగాంది మేము ఇంకోటితో సహాయం చేసుకోవాలన్నా కూడా వాళ్ళ మీద దాడి చేయకపోతుంటామా? ఇప్పుడు ఆయన మీకు టచ్ లోకి వచ్చాడా? లేదు మేము ఈ మధ్య కాలంలో మేము ఎప్పుడు ఫోన్ చేయాలి, మా చెల్లెలు ఫోన్ చేస్తే మాత్రం కంప్లీట్ బ్లాక్ చేసే పెట్టింది. ఇప్పుడు మరి కేసు పెట్టారా మీరు? మేము కోర్టు ద్వారా ఒక 3 కేసులు వేసాము ఇప్పటికి. పోలీస్ కేసులు ఒక 2 వాళ్ళ కుటుంబ సభ్యుల మీద 2 అయినాయి. తర్వాత వీళ్ళ ప్రోద్బలంతో చెప్పాను కదా, మా చెల్లెలు కింద రూమ్ లో ఉన్నప్పుడు
రెంటర్స్ని ప్రేరేపించి వాళ్ళ ద్వారా మా చెల్లెల్ని భయపట్టించాలని చూశారు. వాళ్ళ మీద ఒక 2 కేసులు అయ్యాయి. నిన్న దాంతో ఇంకో కేసు, మొత్తం 5 ఎఫ్ఐఆర్లు అయినాయి వాళ్ళ. మీ పాప ఎక్కడుందండి మరి? ఇప్పుడు స్కూల్లో ఉంది ప్రస్తుతానికి. మీ దగ్గరే ఉంటుంది. చెల్లెల దగ్గరే ఉంటుంది. వాళ్ళ కనీసం 6 months నుంచి పాప కనీసం వాళ్ళ నాయనమ్మ ముందర ఆడుకుంటుంటే కూడా తూ అని ఉంచుకుంటూ పోతుంది మా అత్త. మా బావ అయితే కనీసం మా చెల్లెల మీద కోపం ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య సర్వసాధారణం. మా పాప ఏం చేసింది, చిన్న పాప, కనీసం పాపకు చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, అది ఏ స్కూల్లో చదువుతుందో కూడా తెలియదు ఆయన. ఓకే. అంత క్రిమినల్ గా యాక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మా ఛానల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదమ్మా, మేము కోరుకునేది ఒకటే, పోలీస్ వ్యవస్థ ద్వారా చాలా నష్టం జరిగింది ఇప్పటివరకు మాకు. పోలీసులు కరెక్ట్గా అంటే వాళ్ళు చేయాల్సిన బాధ్యత కరెక్ట్గా చేసి ఉంటే ఈ మా చెల్లెలు అంటే ఒక నిండు మా చెల్లెలు అని కాదు, ఆడపిల్ల జీవితం ఖరాబ్ కాకుండా మంచిగా ఉండేది. ఈ రోజు దీనికి 100% మా అత్తింటి అంటే మా చెల్లె అత్తింటి వారు ఎంత కారణమో దానికి సమానంగా సరునగర్ పోలీసులు కారణం. 100% చెప్తున్నాను. ముఖ్యంగా సైదిరెడ్డి గారు, సిఐ గారు. ఇప్పుడు ఆమెకి ఎలా ఉందండి? ఇంకొక రోజు గడిస్తే గానీ చెప్పలేము. అంటే మామూలుగా చూస్తున్నారా? కొద్ది కళ్ళు తెరుస్తున్నారు కానీ గుర్తుపట్టలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. ఇదంతా కాలింది అంటే అదేదో తాగిందంట, అది పాయిజన్ మరి అది అది బాడీ మీద పడ్డది. మళ్ళీ అది వామిటింగ్ చేసుకున్నారు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఆ తాగే క్రమంలోనే తాగలేక కొంచెం స్లీపింగ్ టాబ్లెట్స్ కాకుండా పాయిజన్ కూడా తాగారు. అన్ని పోలీసులు సీజ్ చేసుకున్నారు, అంటే వాళ్ళు తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. ప్రణీత వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయిన కొత్తలో ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు బాగానే ఉన్నారండి. ఒక పెళ్ళైనాక బాగానే ఉన్నారు, యుఎస్ లో ఉన్నారు. అక్కడికి కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు కొంచెం కొంచెం గొడవలు వస్తూనే ఉంటాయి, అవి సహజం, ఎవరికైనా తెలిసిందే. దానికి కూడా ఆయన భూతద్దంలో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి తలనొప్పి లేస్తుంది అనేసి అని అంటుంటే జెండు బామ్ అడిగితే నువ్వు సారీ చెప్పు, జెండు బామ్ ఇస్తా అనేసి అని అంటున్నాను. అంటే ఆ నొప్పిని భరించాలా, ఆయనకు సారీ చెప్పాలన్నా అక్కడ? చెప్పండి. దాన్ని కూడా పాయింట్ ఎంతమంది కూర్చొని మాట్లాడండి, ఫస్ట్ ఆయన తీసుకొచ్చే టాపిక్ ఇదే, జెండు బామ్ కోసం కూడా ఈమె ఇంతే అనేసి అని అంటే ఆడ నొప్పి భరించలేక జెండు బామ్ అడుగుతుంటే ఆయన సారీ చెప్పు నువ్వు ఇస్తా అనేసి అంటున్నాడు. ఆయన మనిషి ఇంకేమైనా? అంటే ఆవిడది లవ్ మ్యారేజ్ అంట కదా, అందరూ ఒప్పుకునే చేసుకున్నారు. ఒప్పుకున్నారు, 2 వైపుల నుంచి ఒప్పుకున్నాకనే చేసుకున్నారు. అప్పుడు పెళ్లి కూడా మంచిగా గ్రాండ్ గా చేసాం. కేజీ గోల్డ్ పెట్టాము, 5 kgs సిల్వర్, ఇంట్లోకి క్యాష్ ఇచ్చాము, ఆడపడుచులకి ఇచ్చాము, ఇల్లు కావాలంటే ఇల్లు రాసిచ్చాము. ఇంకేం చేయలేదండి. ఇంకా వాళ్ళకి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటారు? అయ్యో బంగారం మొత్తం అమ్మేసి బంగారం ఇచ్చేసింది, బంగారం అమ్మితే డబ్బులు ఇచ్చింది. ఫిష్ ఫార్మింగ్ పెడుతున్నా అని అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు మళ్ళీ 25 lakhs అప్పు చేసి మరీ ఇచ్చారు. ఇంకేం చేయాలి ఆయనకి? ఇంకా అసలు ఆయన ఏం జాబ్ చేస్తాడు? ఏం జాబ్ చేయడు. ఆయన చేసిందేమో బీటెక్, అది వదిలేసి ఫిష్ ఫార్మింగ్ అనేసి ఇది అనుకుంటే అవిట్లకు తిరుగుతున్నాడు ఆయన. ఏం అర్థం కావట్లేదండి మాకు. కనీసం పాపని కూడా చూడలేదు అసలు? లేదండి, అసలు ఆయన పాపను చూడక ఎన్ని రోజులు అవుతుందో మీరే అడగండి ఒకసారి. మీరు ఈ మధ్య కాలంలో ఆయనతో మాట్లాడారు? అసలు ఎప్పుడండి, లాస్ట్ సెప్టెంబర్లో. అసలు మాకు ఆయనతోటి ఉండదు కరెక్ట్, ఎవరితోటి ఫ్యామిలీలో ఆయనతో ఎవరితోటి సరిగ్గా ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇక్కడ ఉండడు హైదరాబాద్లో, ఇక్కడ అక్కడ ఆ బిజినెస్ అనుకుంటే అక్కడక్కడే తిరుగుతుంటాడు. 20లోనే ఏమొచ్చాడు కరోనా టైంలోనే యుఎస్లో నుంచి, జాబ్ పోయింది అనేసి. పాప పుట్టింది, పాప పుట్టినాక కొంచెం పర్లేదు బాగానే ఉంటాడు అనేసి అనుకున్నారు, నచ్చ చెప్పిరు, పంపించారు. ఈయన ఎక్కడో పోయి ఉంటే ఇంట్లో అమ్మాయి ఒకటి ఉంటే వాళ్ళ అత్త టార్చర్, వాటర్ ఇవ్వకపోవడము, వాష్రూమ్లలోకి వండిన ఇవ్వకపోవడము, ఆ అమ్మాయి చూసుకోవాలన్నా ఇటు ఈమెను చూసుకోవాలన్నా. కొన్ని రోజులు ఉంది, అయిపోయింది. దాని తర్వాత పీజీ కోసం అనేసి సోలాపూర్ వెళ్ళింది. ఒకతే ఉంది, మా అత్తయ్య, మా చిన్న పాప, మా పింకి, వీళ్ళే వెళ్ళిరు అంతే. ఇంకా ఎవరు రాలేదు, చూసుకోలేదు. అంటే దీని అంతటికి కారణం ఏంటంటే అంటే వరకట్న వేధింపులు ఒకటే, సంసారం చేయలేదు అనేసి అంటే 2 years 3 years ఆమె చదువుకోవడానికే వెళ్ళింది. అక్కడ 1.5 year అక్కడే ఉన్నారు యుఎస్లో. తర్వాత మొత్తం ఈయన దేశాల పొంటి తిరుగుతుంటే ఆ అమ్మాయి ఏడుండాలి, ఇంట్లో అత్తయ్య వాళ్ళతో ఉంటే ఈ టార్చరు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అనేసి అంటే అక్కడ వెళ్ళింది. మరి వెళ్ళినందుకు కూడా అది కూడా తప్పేనా? ఇంకా ఆయననే పొమ్మన్నది, మళ్ళీ ఇప్పుడేమో ఆమెనే వెళ్ళిపోయింది, ఆస్తి కోసం ఇదంతా చేస్తుంది అనేసి అని అంటున్నాడు. ఏమనాలి ఇంకా ఆయనని? అంటే ఇవి సూసైడ్ చేసుకోవడానికి గల కారణం వరకట్న వేధింపులు ఒకటేనా, లేదంటే ఆయనకి ఏమైనా ఇల్లీగల్ ఉన్నాయేమో అండి, మరి ఉండొచ్చు కదా. ఉన్నందుకే కదా ఈ అమ్మాయి వద్దు అనేసి ఆయన అనుకుంటుంది. లేకపోతే ఎందుకంటారు చెప్పండి అంత కరెక్ట్గా? నువ్వు వద్దు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎంత ప్రేమ ఉంటుంది వాళ్ళకి, అంతే కదా. అది మాత్రం ఆయనకు లేదు. కనీసం ఆ పిల్ల పైన ఉండాలి కదా, పిల్ల పైన కూడా లేదు. ఏమనంటే నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అనేసి అంటాడు. నువ్వు ఎన్ని చేసినా ఏం లాభం, పిల్లని చూడని దానికి. పాపని కూడా గలీజ్ వల్గర్ లాంగ్వేజ్ తో తిట్టారంట కదా? అవునండి, మొన్న ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునే ముందు రోజే అంత గలీజ్గా తిట్టిందంటే, అమ్మాయి ఆడుకుంటుంది బయట, నాకు వాష్రూమ్ వస్తుంది అని అంటే వెళ్ళింది బయట పోసిందండి.
ఆ దానికి కూడా వాళ్ళ అత్తయ్య ఇంకా చెప్పొద్దులేండి, అంత గలీజ్గా అన్నది. ఆ తాగు అనేసి అని అన్నది. మరి ఆమె తాగుతుందేమో మరి. దానికి తోడు ఇంకా గలీజ్ మాటలు. ఇంకా వాళ్ళ చెల్లె ఉంటది సులోచన అనేసి, ఇంకా ఆమెకి నోరు తెలిస్తే గలీజ్ మాటలు. వాళ్ళ ఇంటి సంసారంలోకి ఈమెకి ఏమవసరం, అంత ఇంటెన్షన్ దేనికి? అంతే కదా. ఆమె తిరిగినట్టు అందరు అలానే తిరగాల? మొగుడు పిల్లలు కలిసి ఉండొద్దా? ఆమెకు అంత ఆవేదన దేనికి? మేము పోలీసు ఆ అమ్మాయిని కాపాడడానికి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా మా పేరు మీదనే ఎఫ్ఐఆర్ చేసిండు. దేనికి చేయాలి ఆయన? అంటే ఆ రోజు మమ్మల్ని కొట్టారు, 5 తులాల గోల్డ్ చైన్ తీసేసుకున్నారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఆమె లేనే లేదు కదా మేడం. ఈడ ఆ ఇంటి దగ్గరికి ఇన్సిడెంట్ అయినప్పుడు ఆమె రాలే సులోచన, నా బంగారం పోయింది అనేసి అంటూ ఎందుకు అబద్ధం చెప్పాలి? పేషెంట్ మీద కూడా పెట్టింది కదా మేడం కేసు. ఆమె కూడా పెట్టింది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే హాస్పిటల్లో ఉంటే ఆమె మమ్మల్ని ప్రేరేపించిందా అని, వాళ్ళని చంపండి అది ఇది అనేసి. ఆమెకి ఏం అవసరం చెప్పడం చేయడం? మళ్ళీ ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఎప్పుడో సెప్టెంబర్లో మాట్లాడుకున్న రోజే ఏదో ఒకటి చేసుకున్నాం. మళ్ళీ ఎన్ని రోజులు ఆగకపోయేటుండే కదా. అంత భయం దేనికి? ఆ రోజు ఆయననే కలిసి ఉంటా అన్నాడు. అంతా ఆయన ఇష్టమేనా? నేనే కలిసి ఉంటా, నేను ఉండను అనేసి డివోర్స్ నోటీస్ పంపించడానికి? ఇప్పటి వరకు అట్లీస్ట్ ఒక కేసు కూడా పెట్టలేదా మీరు ఆయన మీద? పెట్టామండి. పోలీసు వాళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు, ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు అంతే. ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదు. 3 months నుంచి కేసులు నడుస్తుంటే ఎందుకు చేయలేదు ఆయన? ఏం అవసరం ఉంది ఆయనకు చేయకపోవడానికి? పోలీసులు కొన్నారు అని అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? కొన్నారు కాబట్టే కదండి ఛార్జ్ షీట్ వేయకుండా వాళ్ళకి న్యాయంగా చేస్తున్నాడు. వాళ్ళని ఎస్కాట్ ఇచ్చినట్టు పంపించి వాళ్ళని డైరెక్ట్ ఏమంటారు ఇంటి దగ్గర గొడవ అవుతుంటే వాళ్ళని పోలీస్ వ్యాన్ లోనే ఎక్కించుకొని తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళాలి? ఏం అవసరం ఆయనకి? ఏమన్నా అడిగితే మేమేం తీసుకెళ్ళలేదు అనేసి అన్నారు. మా వాళ్ళందరూ ఉన్న వాళ్ళు అయితే పిచ్చోళ్ళు కాదు కదా, చూసిన వాళ్ళు. అంటే మీలో కూడా ఉన్నారంట కదా పోలీసులు, అంటే మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారంట. ఉన్నంత మాత్రం మరి ఎక్కడ న్యాయం జరుగుతుందండి? మరి పోలీసు వాళ్ళు ఉంటే న్యాయం జరగాలి కదా. మరి ఏం న్యాయం జరుగుతుంది? పైసలు ఇచ్చిన మీ వాళ్ళకి ఫ్యామిలీలోనే జరగకపోతే మిగతా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అదే కదా అర్థం కావట్లేదు. మరి అందుకనేసి మీ పెద్ద ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు మరి వాళ్ళకే చేస్తున్నారు కదా కరెక్ట్ గా. పోలీసులు పైసలు కానీ ఉంటే ఏదైనా జరుగుతుంది అనేసి మామూలుగా సినిమాలలో చూసాం. రియల్ ఫ్యాక్ట్ ఇప్పుడే జరుగుతుంది చూడండి మీరు. ఇంకా పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా ఛానల్? మాకు న్యాయం జరగాలండి. న్యాయం అంటే ఎలాంటి న్యాయం, ఎలాంటి శిక్ష పడాలి? ఇంకా మీకే తెలియాలి వాళ్ళు ఏం శిక్ష చేస్తారు. ఎట్లాగూ వేయరు వాళ్ళు, కన్నో డబ్బులు ఇస్తారు, మళ్ళీ సైడ్కి జరిపేస్తారు. అంటే న్యాయం అంటే వాళ్ళిద్దరు కలిసి ఉండాలని అనుకుంటున్నారా, లేదంటే ఆ అబ్బాయి- స్టిల్ ప్రజెంట్ కూడా కలిసి ఉండాలనేసి అనుకుంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందండి లోపల? ఏమో అండి, ఇంకేం చెప్పట్లేదు. నిన్న ఈవినింగ్ అడిగితే చెప్పాం కదా మేడం, మళ్ళీ ఇంకా ఏముంది చెప్పడానికి. మొన్నటితో పోలిస్తే కొంచెం బెటర్ అని చెప్పారు అంతే. ఇంకా